వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. సమాజానికి దిశానిర్దేశం చేసేది గురువులేనని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపై ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా విద్యాధికారి ఏ కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి గురు పూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర అతిథులుగా పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, ఒంగోలు మేయర్ గంగణ సుజాత, డిఆర్ఓ చిన ఓబులేసుతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత విలువలు కలిగిన భావి పౌరులకు తయారు చేసేది ఉపాధ్యాయులని అన్నారు. ఉపాధ్యాయుని గారు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజ గతిని మార్చేందుకు విద్య సరైన ఆయుధమన్నారు. గొప్ప మేధావిగా అంబేద్కర్ ఎదగడంలోనూ, గొప్ప పోరాట యోధుడిగా అలెగ్జాండర్ నిలవడంలోనూ వారి గురువుల పాత్ర ఎంతో ఉందన్నారు. తన తండ్రి బిఎన్ దానం కూడా లెక్చరర్ గా పనిచేశారని ఆయన చెప్పారు. మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ విద్యార్థులకు గురువు మాటే వేదవాక్కు అని అన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తి నుంచే తాను వచ్చానని, తనలో స్ఫూర్తి నింపేలా ఇప్పటికీ తన చాంబర్లో సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో ఉందన్నారు. విద్యార్థులకు మంచి భోజనం, పుస్తకాలు, యూనిఫామ్లను ప్రభుత్వం అందిస్తుందని, మంచి బోధనపై ఉపాధ్యాయులు కూడా మరింత దృష్టి సారించాలని ఆమె సూచించారు. దామచల్ల సత్య మాట్లాడుతూ ప్రతి వ్యక్తి వికాసం వెనుక గురువు ఉంటాడని అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయడంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు చెప్పారు. బడ్జెట్ లో 30,000 కోట్లకు పైగా నిధులు కేటాయించిందని చెప్పారు. డిఆర్ఓ మాట్లాడుతూ నవోదయ పాఠశాలలో తాను కూడా ఉపాధ్యాయునిగా పనిచేశానని చెప్పారు. పాఠశాల విద్యార్థులు అభివృద్ధికి ఉన్నతి ఉపాధ్యాయుల చేతుల్లో ఉన్నదన్నారు. ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గురువులను గౌరవించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 53 మంది ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం అని మనం అంటూ ఉంటుంటారు. అజ్ఞానం అనే చీకటి సెలవులు వినియోగించకుండా నిబద్ధతతో పాఠశాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. ఇన్ని గొప్ప విషయాలు ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి శ్రీ సిద్ధేశ్వర శర్మ గారిని సత్కరిస్తూ ఉన్నారు. విషయం 2023లో దాతల నుండి కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు సత్కరించబడుతూ ఉన్నారు. ఉత్తమ ఉపాధి బాగు చేయడంలో వీరి పాత్ర ఎంతైనా ఉన్నది. జిల్లా స్థాయిలో విద్యార్థులకు బహుమతులు సాధించడంలో కూడా ఇలా ముఖ్యమైనటువంటి పాఠశాల అభివృద్ధికి వీరు చేసినటువంటి కూడా గౌరవాన్ని పొందారు. జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్ లో ప్రథమ స్థానాన్ని పొందడంలో కూడా వీరి కృషి అవగాహన కల్పించి మూఢనమ్మకాలను ఉంచడంలో వీరి కృషి ఎంతైనా ఉన్నది. చెప్పుముఖి డైరెక్టర్స్ మండల స్థాయి, జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో వీరు ఎన్రోల్మెంట్ పెంపొందించడంలో, పాఠశాల అభివృద్ధికి, మౌలికాభివృద్ధికి కృషి చేయడంలో వీరందరి పాత్ర ఎంతైనా ఉన్నది.
వెనక్కి రండి, వాళ్ళు ఉన్నంత వరకు నిలబడతారు. వాళ్ళు వెనక్కి రండి. స్కూల్ అసిస్టెంట్స్ అందరూ పైకి వచ్చారా? స్కూల్ అసిస్టెంట్స్ సార్ స్టేజ్ అటుపక్క నుంచి వచ్చేసాడు సార్. గంగాడ సుజాత గారికి సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నాం. గౌరవ విద్యాశాఖ గారికి గురు పూజోత్సవం అంటేనే నాకు అన్ని పండుగల్లో కన్నా కూడా చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే నేను కూడా టీచర్గా నా జీవితాన్ని స్టార్ట్ చేసి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ స్థానాలకి మనం వచ్చామంటే ముందుగా తెలుసు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏదో బోర్డింగ్లో చదివా, ఐడియా చేంజెస్ లైఫ్ అని. ఒక ఐడియాలు టీచర్స్ స్టూడెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి యొక్క జన్మదినాన్ని పురస్కరించి నాయకులకి ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకోబోతున్నటువంటి ఉపాధ్యాయులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ఇతరత్ర ప్రముఖులకు, ఇతర సిబ్బందికి అందరికీ మీ పేరు పేరున నమస్కారాలు మరియు గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు. మరి నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా ఈ గురు పూజోత్సవం ఎట్లా వచ్చింది ఏమిటనేది చెప్పడం జరిగింది. ఒక సామాన్యమైన అధ్యాపక వృత్తి నుంచి దేశంలోనే అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి వరకు ఎదిగిన మహానీయులు శ్రీ స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కోరిక మేరకు మరి మనము ఈ గురు పూజోత్సవ దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. అదంతా గురువులుగా మనందరికీ విదితమే. మరి ఆయన చేసిన సేవలు ఒక అధ్యాపకంగా, ఒక తాత్వికవేత్తగా, ఒక భారత రాయబారిగా, యుఎస్ఎస్ఆర్ అంటాం, అప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఉండేది, పెద్ద దేశం, ప్రపంచంలోనే పెద్ద దేశం, ఇప్పటికీ పెద్ద దేశమే విడిపోయిన తర్వాత. అక్కడ రాయబారిగా, తర్వాత భారత ఉపరాష్ట్రపతిగా, తర్వాత భారత రాష్ట్రపతిగా మన దేశం అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేయడం జరిగింది. సో అధ్యాపక వృత్తిలో మరి ఆయన మొదట జీవితాన్ని ప్రారంభించి తనదైన ముద్ర వేసి మరి మైసూరు విశ్వవిద్యాలయం, బెనారస్ విశ్వవిద్యాలయం, మన ఆంధ్ర యూనివర్సిటీ మొదలైన తదితర యూనివర్సిటీలో అధ్యాపకంగా వృత్తి ప్రారంభించి తర్వాత అతని దృష్టి తాత్వికత వైపు మళ్ళింది. మేము మా ఈ సివిల్స్ వీటికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ తాత్వికత ఐడియాలజీ ఆఫ్ రాధాకృష్ణన్ సార్ తాలూకా ఇది చూస్తే ఈ వేదాంత అనే ఒక న్యూ ఫిలసాఫికల్ థాట్ని తీసుకొచ్చి వెస్టర్న్ ఐడియాలజీని, ఈస్టర్న్ ఐడియాలజీని కలిపి ఒక కొత్త ఐడియాలజీని తీసుకొచ్చి ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. అట్లాగే ద ఫిలాసఫీ ఆఫ్ ఇండియా, ఇట్లా రకరకాల పుస్తకాలు కూడా ఆయన రాయడం జరిగింది. మలాలా యూసుఫ్ జై ఒక మాట అంటారు, ఒక పుస్తకము, ఒక కలము అంటే పెన్ను ఈ ప్రపంచాన్ని మారుస్తుంది అని. సో అట్లాంటి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నటువంటి ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. సో మరి ఆ ఉపాధ్యాయ వృత్తి లో మీరందరూ ఉండడం, మీరు ఆ దీంట్లో ఈ రోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరం. మరి నా వృత్తిరీత్యా జాయింట్ కలెక్టర్గా ఉపాధ్యాయులతో పెద్ద ఇంటరాక్షన్ రెగ్యులర్గా ఉండకపోవచ్చు, కానీ
మరి పూర్వపు వృత్తి ఉపాధ్యాయ వృత్తి కనుక మరి ఉపాధ్యాయులంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ కలిసినా సరే ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకొని నాకు కలిసిన వాళ్ళకి ఏదో నాకు తెలిసిన విషయాలు చెప్పడం జరుగుతుంది. అది మీరందరూ ఎప్పుడు నా దగ్గర కలిసి వచ్చినప్పుడు ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి నా ఎర్లియర్ ఆ విధంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో ఇంకోసారి మనల్ని మనం మన్నం చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ, మరి ఈరోజు ఈ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనటువంటి వాళ్ళందరికీ మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ఈ ప్రకాశం జిల్లాలో ఎంతోమంది మేధావులు, రచయితలు, తర్వాత కళాకారులు, ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడప్పుడు తారసపడుతుంటారు. వాళ్ళందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్.